ఎండాకాలంలో కామన్‌గా ఈ రాళ్ళు ఎందుకొస్తాయి అంటే, మనం తాగే నీరు సరిపోదు. ఎందుకంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, చెమటలు ఎక్కువ పట్టినందువల్ల బాడీలో రిలేటివ్‌గా డీహైడ్రేషన్ అంటే వాటర్ తగ్గిపోతుంది కంటెంట్. సో, దీనివల్ల ఏమవుతుందంటే మూత్రం అనేది నార్మల్‌గా కూడా మనకు మైల్డ్ యాసిడిక్‌గా ఉంటుంది మూత్రం అనేది. ఎప్పుడైతే యూరిన్ మనకు వాటర్ అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో కాన్సంట్రేటెడ్ అయిపోయి దీన్ని ఇంకా మోర్ అసిడిక్‌గా ఫార్మ్ అవుతుంది. ఈ అసిడిక్ మీడియంలోనే రాళ్ళనేవి వస్తుంటాయండి మోస్ట్‌లీ. సో, ఈ రాళ్ళనేవి వాటర్ కంటెంట్ తగ్గినందువల్ల ఎక్కువొస్తాయి. రెండోది కొంతమంది ఎక్కువగా కాల్షియం టాబ్లెట్స్ అవి వాడేస్తుంటారు. వాటి వల్ల రావచ్చు. తర్వాత కొంతమంది ఎక్కువగా హై ప్రోటీన్ డైట్స్ లైక్ రెడ్ మీట్ లాంటివి ఎక్కువ తింటూ ఉంటారు. అంటే మటన్, చికెన్ లాంటివి. సో, వాటి వల్ల రావచ్చు. చాలా రకాలు ఉన్నాయండి కారణాలు. బట్ మెయిన్ కారణం ఏంటంటే మనం వాటర్ సరిగ్గా తీసుకోనందువల్ల వస్తుంది. కొన్ని కండిషన్స్‌లో అంటే పర్టిక్యులర్‌గా జెనెటికల్‌గా ఉంటాయి కొన్ని. సిస్టిన్యూరియా అని చెప్పేసి, గౌట్ అని చెప్పేసి, లేదా ఆక్సల్యూరియా అని చెప్పి రకరకాలు ఉన్నాయి కండిషన్స్. అవి మనకి ఎట్లయితే షుగర్ లాంటి మెటబాలిక్ కండిషన్స్ అంటామో, ఇవి కూడా కొంతమందికి బై బర్త్ జెనెటిక్‌గా ఈ ప్రాబ్లమ్ ఉన్నందువల్ల ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి కొన్ని సబ్స్టెన్సెస్. వాటి వల్ల రాళ్ళు రావచ్చు. సో, ఈ రాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాను. మొట్టమొదటి రకం కామన్‌గా వచ్చేది కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటామండి. ఇది సున్నం రాళ్ళు అంటాం. సెకండ్ వచ్చి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. ఇవి జనరల్‌గా ఎక్స్‌రేలో కనపడని రాళ్ళని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. సో, మూడో రకం ఏంటంటే స్ట్రూవైట్ స్టోన్స్ అంటాం. అంటే ఇవి ఇన్ఫెక్షన్ స్టోన్స్. జనరల్‌గా ఆడవాళ్ళలో ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. దానివల్ల ఎక్కువ సార్లు గాని వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని మ్యాట్రిక్స్ స్టోన్స్ అని కూడా అంటాం. సో, ఈ 3 రకాల స్టోన్స్ ఉంటాయండి. సో, మనకు ఈ స్టోన్స్ గల కారణాలేంటి? ఇందాక చెప్పినట్టు మొదటి డీహైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా తీసుకోనందువల్ల రావచ్చు. రెండోది ఎక్కువగా మనము ఈ నాన్ వెజ్ పర్టికులర్‌గా మటన్, చికెన్ లాంటివి ఎక్కువ తిన్నప్పుడు రావచ్చు. మూడోది కొంతమందికి ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. దాన్ని హైపర్ యూరికోసూరియా అంటాం. సో, అలాంటి వాళ్ళకి స్టోన్స్ రావచ్చండి. అట్లానే డైరీ ప్రొడక్ట్స్ మరీ ఎక్కువ తిన్న వాళ్ళకి కూడా రావచ్చు స్టోన్స్. అట్లనే లైఫ్ స్టైల్ చేంజెస్ పర్టికులర్‌గా ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి రావచ్చు. అట్లనే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి రావచ్చు. సో, రకరకాల కారణాలు ఉన్నాయండి స్టోన్స్ రావడానికి. అండ్ లాస్ట్‌లో నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రాళ్ళనేవి రావచ్చు. సో, ఇవన్నీ రకరకాల కారణాలు మన రాళ్ళు రావడానికి కారణం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ గాని ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఫాదర్, మదర్ లేదా మన తాతలకి ఎవరికైనా ఉంటే కూడా అది రన్ అవుతుంది ఫ్యామిలీస్‌లో. సో, జెనెటికల్‌గా కూడా ఈ రాళ్ళనేవి రావచ్చు. సో, ఇవి రాళ్ళు మనకు వచ్చాయని ఎలా తెలుస్తుంది? సో, కొన్ని లక్షణాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఏంటంటే పక్కలో నొప్పి వస్తుంది. అంటే కిడ్నీ ఎక్కడైతే మన పక్క భాగంలోనే ఉంటుంది. అంటే ఛాతీ కింద ఉంటుంది. సో, పక్క నుంచి ముందు భాగానికి ఈ నొప్పి అనేది రావడం జరుగుతుంటుంది. సో, ఇది రీనల్ కాలిక్ అంటాము. ఈ పెయిన్ వచ్చినా లేకపోతే ఈ పెయిన్‌తో పాటు వామిటింగ్ వచ్చినా లేకపోతే కొన్నిసార్లు ఫీవర్ రావచ్చు. దీంతో పాటు యూరిన్‌లో మూత్రంలో మంట గానీ, లేకపోతే మూత్రంలో బ్లడ్ లాగా రావడం గానీ, మూత్రం ఆగి రావడం గానీ, ఇవన్నీ కూడా మనకు కిడ్నీకి సంబంధించిన స్టోన్ అయి ఉండొచ్చు అనేది ఒకటి మన మైండ్‌లో సస్పిషన్ రావాలండి. సో, నెక్స్ట్ ఏంటంటే కొద్దిమందికి 2 పక్కల గానీ రాళ్ళు అడ్డం పడినప్పుడు కిడ్నీస్ అనేవి ఫెయిల్యూర్‌లోకి వెళ్ళిపోతాయి. దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. సో, అప్పుడు యూరిన్ అనేది కంప్లీట్‌గా రావడం ఆగిపోతుంది. సో, ఎవరైతే యూరిన్ నార్మల్‌గా మనం పాస్ చేసినప్పుడు రోజుకి 5, 6 సార్లు పోతాం. రోజుకి ఒక 2 లీటర్స్ వరకు మనకు యూరిన్ అనేది వస్తుంది. కానీ ఈ పేషెంట్స్‌కి రోజంతా కలిపి కూడా 100, 200 కంటే రాదు కొన్నిసార్లు. సో, దాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఇది రాళ్ళు ఎప్పుడైతే అడ్డం పడతాయో కిడ్నీకి యూరిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు యూరిన్ అనేది రాదు. సో, ఇది ఒక కండిషన్ అండి. ఇది రేర్‌గా వస్తుంది. బట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇవన్నీ మనకు తెలుసుకున్న తర్వాత వీటికి ఎట్లా మనం ఈ స్టోన్ ఎక్కడుంది? దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అంటే దానికి సంబంధించిన కొన్ని టెస్టులు ఉన్నాయండి. మొట్టమొదటిగా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇన్ఫెక్షన్ స్టోన్ ఏదైనా ఉందా తెలుసుకోవడానికి యూరిన్‌లో చెక్ చేసుకోవాలా. రెండోది యూరిన్‌లో బ్లీడింగ్ ఉండొచ్చు. ఎందుకంటే స్టోన్స్ వల్ల బ్లడ్ అనేది పోతుంటుంది యూరిన్‌లో. మనకు కనపడకపోవచ్చు. మైక్రోస్కోపిక్ హెమటూరియా అంటాం. అలానే కొన్ని క్రిస్టల్స్ కూడా యూరిన్‌లో రావచ్చు. దాన్ని బట్టి కూడా మనకి ఏ రాయి ఉందనేది కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇది కాకుండా కొన్ని బ్లడ్ టెస్టులు ఉన్నాయండి. సీరం కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్స్ అని. ఇవన్నీ కూడా చేసినప్పుడు మనకు ఇక్కడ ఏదైనా సబ్స్టెన్స్ ఎక్కువ ఉందా అనేది ఒకటి తెలుస్తుంది. కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా స్టోన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుందండి. పారాథైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అని ఉంటుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్కువ ఉన్నప్పుడు కొంతమందికి రాళ్ళు రిపీటెడ్‌గా ఫామ్ అవుతుంటాయి. అలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తే తగ్గుతుందనమాట. సో, అదొక హార్మోనల్ ప్రాబ్లమ్ అది. ఇది కాకుండా ఇన్ఫెక్షన్ స్టోన్స్ అన్నాను కదా! చాలామందికి ఈ మధ్య డయాబెటిస్ ఉంది. సో, అందువల్ల షుగర్ టెస్ట్ అనేది డెఫినెట్‌గా చేయించాల్సి ఉంటుంది ఫాస్టింగ్ తినిన తర్వాత. తర్వాత ఏంటంటే 24 అవర్ యూరినరీ టెస్ట్స్ అని ఉంటాయండి. 24 గంటలు యూరిన్ కలెక్ట్ చేసి దానిలో కాల్షియం, ఆక్సలేట్, ఫాస్ఫేట్స్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అది కాకుండా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని క్రియాటినిన్ అని ఉంటుంది. అది చేయాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ 2 కిడ్నీలు బ్లాక్ అయినప్పుడు కిడ్నీలు చెడిపోవడం జరుగుతుంటుంది. సో, ఇవన్నీ కూడా మనం టెస్టులు చేసి
ఫైనల్గా స్టోన్ ఎక్కడుందనే తెలుసుకోవడానికి ప్లెయిన్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ సిటీ స్కాన్ చేసినప్పుడు రాళ్ళు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, కరిగే రాళ్ళా కాదా, ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఒక రాయి ఉందా, 2 రాళ్ళు ఉన్నాయా, అండ్ రాళ్ళ సైజు కూడా మనకు క్లారిటీ వస్తుందండి. సో దీన్ని బట్టి రాళ్ళ సైజుని బట్టి మా ట్రీట్మెంట్ ఉంటుంది. కిడ్నీలో కానీ ఒక 5 mm స్టోన్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉంటే మోస్ట్లీ అవి మనకు మెడిసిన్స్తో ట్రీట్మెంట్స్తో పడిపోతుందండి. స్టోన్ కానీ 1 సెంటీమీటర్ అండ్ అబవ్ కానీ అయితే మటుకు మోస్ట్లీ మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. వాటికి లేజర్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు RIRS అని చెప్పి చేస్తామండి. అది కానీ PCNL అని ఉంటుంది. వీటిలో లేజర్ యూస్ చేసి ఆ రాళ్ళు అనేది పగలగొట్టడం జరుగుతుంది. అలానే కిడ్నీ పైప్లో కానీ రాయి ఇరుక్కుంటే దానికి URSL అని చెప్పేసి ప్రొసీజర్ ఉంటుంది. ఆపరేషన్తో మనం చేయొచ్చు. అలానే బ్లాడర్లో రాళ్ళు కొంతమందికి ఫామ్ అవుతాయి. సో అలాంటి స్టోన్స్ ఏమైనా ఉంటే దానికి కూడా లేజర్తో ట్రీట్మెంట్ ఉందండి. దాంతో మనం దాన్ని బ్లాస్ట్ చేసి రిమూవ్ చేయొచ్చు. సో ఇవి రకరకాల ప్లేసెస్లో ఉన్న రాళ్ళు అనమాట. ఇది తర్వాత మనం ఏంటంటే రాళ్ళు రాకుండా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను. ఇవి మనం పాటిస్తే జనరల్గా మనకు ఈ రాళ్ళు అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే రోజు మనం తీసుకునే ద్రవ పదార్థాలు కనీసం ఒక 3 నుంచి 4 లీటర్లు, అది నీరు కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, బార్లీ వాటర్ కానీ, నిమ్మరసం కానీ, ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అది కూడా ఎట్లంటే గంటకి ఒక గ్లాస్, ఒక 200 ml రెగ్యులర్గా తీసుకోగలిగితే స్టోన్స్ అనేవి ఒకళ్ళు వచ్చినా కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ థింగ్, డైరీ ప్రోడక్ట్స్ ఎక్సెస్గా తీసుకోకూడదండి. రెగ్యులర్గా మనము తీసుకునేవి ఒక 2 నుంచి 3 గ్లాసెస్ వరకు పాలు కానీ, మజ్జిగ కానీ, పెరుగు కానీ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, అట్లని మరీ కంప్లీట్గా ఆపేయకూడదు. మూడోది సాల్ట్ బాగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అట్లానే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల డీహైడ్రేషన్ వచ్చి స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా మనం తినే వాటిల్లో పర్టికులర్గా రెడ్ మీట్ అంటాము, మటన్, చికెన్ లాంటివి బాగా తగ్గించాల్సి ఉంటుంది. అట్లానే కూరల్లో వచ్చి పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ బాగా రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు ద్రవ పదార్థాలు బాగా తీసుకోవాలి. అట్లానే ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్ట్రిక్ట్గా షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ రాగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి గల కారణాలు తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ కానీ ఇస్తే మనకు స్టోన్స్ అనేవి మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు.